మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ, ఎన్నో రోజులుగా ప్రసాదన్న వారి కుటుంబం ఎదురు చూసి ఎంతో శ్రమించి భారము అని భావించక బాధ్యతగా తీసుకొని ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ కార్యము ఆగకూడదు అని ఇంతగా ఈ కార్యక్రమాన్ని జరిగించుటకు వారు చూపించిన శ్రద్ధను బట్టి సంతోషపడుతూ, మీ పిల్లలు కూడా వాతావరణ పరిస్థితులను సైతం పట్టించుకొనక మీ వాక్యం వినాలి అని ఎంతో ఆశ కలిగి అనేక ప్రాంతాల నుంచి వచ్చి మీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరూ మీ విలువైన సంగతులతో వారి మనస్సులను నింపుకొని వెళ్ళుటకు సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాముఖ్యమైన ఈ అంశం లేదా ఈ సభకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైనటువంటి అంశం, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతికేది ఎవరు? బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతికేది ఎవరు? ఈ అంశం కూడా మీలో కొందరిని ఆలోచింపచేసింది. ఈ అంశమే కొందరినైనా తీసుకుని వచ్చిందేమో అనుకుంటున్నాను ఇక్కడికి. ఎందుకంటే బ్రతికిచ్చింది దేవుడు. బ్రతికిచ్చిన దేవుని కొరకు బ్రతికేది ఎవరు? మరీ వెళ్ళకపోతే మరీ బాగోదు. ఎందుకంటే కరపత్రిక చేతికి వచ్చిన తర్వాత, అది మనం చూసిన తర్వాత, చదివిన తర్వాత, అంశం చెప్పిన తర్వాత కూడా ఇక మనం వెళ్ళలేదు అంటే ఆ బ్రతికే వారిలో మనము ఉండనట్లే అని కూడా ఆలోచించారేమో. ఒకవేళ అనుకుంటున్నా నేను, అంటే అంతగా ఆలోచిస్తారా అని ఒకవేళ అనుకుంటే ఎవరో ఒకరిద్దరైనా ఉంటారేమో అని అనుకుంటున్నా నేను, అంతే. సరే, ఇది ఏమైనా నిజమే. ఈరోజు ఉన్నటువంటి సమాజం లేదా ప్రస్తుత ఈ ప్రపంచ మనుష్యులు ఎలా ఉన్నారో మనకు తెలియంది కాదు. దేవుని కొరకు బ్రతకడం పక్కన పెడితే అసలు దేవుడే లేడు అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు. దేవుని కొరకు బ్రతకడం తర్వాత రోజు రోజుకు ఈ సమాజంలో దేవుణ్ణి లేదా దేవునిపై నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి వారి సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. అనగా ప్రపంచంలో క్రైస్తవం తర్వాత ఇస్లాం తర్వాత ఆ తర్వాత ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంది అని చూస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్మని నాస్తికుల సంఖ్య ఎక్కువగా ఉందట. ఎంత విచిత్రం చూడండి. అది ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా యూరోప్ ఖండంలో, ఆ దేశాలలో దేవుని మీద రోజు రోజుకు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం, ఒకప్పుడు దేవుడి పట్ల ఎంతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగినటువంటి ఆ దేశాలు, ఆ ప్రాంతాలు ఎందుకు కాలక్రమేణా దేవునికి దూరం అయిపోతున్నారు అంటే, మారుతున్నటువంటి ఈ సమాజం, రోజు రోజుకు సమాజంలో వస్తున్న అనేకమైనటువంటి మార్పులు, దానికి తోడు పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం. రోజు టెక్నాలజీ అంటున్నారు కదా, ఈ టెక్నాలజీ పెరుగుతూ ఉండటం, రెండు మనుషులంతా కూడా ఫాస్ట్
ఫాస్ట్ కల్చర్‌కు అలవాటు పడటం. 3 మనుషులందరూ కూడా చాలా బిజీ అయిపోయారు. నిజంగా ఒకప్పుడు చాలా ఫ్రీగా మనిషితో మాట్లాడుకునే మనుషులు, ఈరోజు మనిషితో మాట్లాడడం తగ్గిపోయింది. మనిషి ఎంతసేపు ఆ ఫోన్‌లోనో, టీవీ ముందో, నెట్ ముందో ఎక్కడో కాలాన్ని గడిపేస్తున్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సరైన మాటలు లేవు. అలా అని తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని మాట్లాడగలుగుతున్నారంటే అదీ లేదు. అవసరాలు పెరిగిపోయాయి. అదే సమయంలో మనుషుల మధ్య ఈ సంభాషణలు కూడా తగ్గిపోయాయి. అందువల్ల మనిషికి అసలు దేవుని గురించి ఆలోచించాలి, దేవుని కొరకు నేర్చుకోవాలి, వెళ్ళాలి, భక్తిగా బ్రతకాలి, ఈ మాటలే ఈరోజు మనిషిని చిరాకుగా ఈరోజు మారిపోయాయంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇరిటేషన్‌కి లోనవుతారు. అంతెందుకు ఈరోజు కుటుంబాలుగా మీరుగా ఆలోచించుకోండి. ఏవండి బైబిలు చదవండి అని అంటే ఆనందంగా చదివే రోజులా ఈరోజు? ప్రార్థన చేసుకోమంటే చేసుకోమనగానే మోకరించి ప్రార్థన చేసుకునే వాతావరణం ఈరోజు కుటుంబంలో ఉందా? లేదు. అంటే ఇంత వాక్యం తెలిసి ఇంత జ్ఞానాన్ని మనం వింటూ కూడా మన కుటుంబాలలోనే బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవటానికి, ఒక పాట పాడుకోవటానికి, కుటుంబంగా కూడుకోవటానికి మనకే లేనప్పుడు, ఏమీ తెలియని, దేవుని గురించి అవగాహనే లేని ఈ సమాజం ఇక దేవుడి గురించి ఆలోచన, దేవుడి పట్ల వారికి ఆ భక్తి అది ఉంది అని కానీ, అది పెరుగుతుందని కానీ మనం ఎలా అనుకోగలం అంటారు? ఒక్కసారి ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. లేదండి. కారణం దేవుని గురించినటువంటి సరి అయిన ఆలోచన, అవగాహన అన్నది వారికి లేకపోవటం. అంతకు మించి ఇంకేమీ మనం చెప్పలేము. దేవుని గురించి నిజంగా చెప్తున్నాను, దేవుని గురించి సరిగ్గా మనిషికి అర్థం కాలేదు. ప్రతి మనిషికి దేవుడంటే ఏంటో అర్థమై ఉంటే దేవుణ్ణి మనిషి వదిలిపెట్టడు. మనిషి దేవునికి దూరంగా ఉండాలని కలలో కూడా అనుకోడు. అనుక్షణం దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు దేవుని గురించి అర్థమైతే. ఈరోజు అసలు దేవుణ్ణి వదిలేశాడు. దేవుని వదిలేయటం కాదు, దేవుడే లేడు అని రోజు మనిషి మాట్లాడుతున్నాడు. దేవుడు లేడన్నవాడు కానీ, దేవుని వదిలేసిన వాడు కానీ, దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేక బ్రతుకుతున్నాడు అని నేను ఖచ్చితంగా చెప్తాను వాక్యాన్ని బట్టి. అందులో ఇక వేరే ఆలోచనే లేదు. నిజంగా దేవుని గురించి అర్థం చేసుకున్న వాడైతే మాట్లాడే మాట ఏంటంటే, ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను అని దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడి నోట నుంచి వచ్చే మాట, ఆయన లేకుంటే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఇది దేవుణ్ణి తెలుసుకున్నవాడు చెప్పే అటువంటి మాట అలా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి మనం ఉన్న ఈ విశ్వాన్ని, లేదా మనం ఉన్న ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని కాస్తంత మనసు పెట్టి మీరు ఆలోచిస్తే సరిపోతుంది. దేవుడు కనబడతాడు మనకు. అంటే దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇవన్నీ వాటంతట వాటిగా అవి వచ్చినవి కావు. ఇవన్నీ రావడం వెనకాల ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఈ శాస్త్ర ప్రపంచం అంటే ఏదో పవర్, ఏదో శక్తి అంటుంది. ఆ శక్తిని మనం దేవుడు అంటున్నాం. అవును, ఆ శక్తి లేకపోతే, ఆ సూపర్ పవర్, ఆ మహాశక్తే ఒకవేళ లేకపోతే ఈ సృష్టిలో ఇవన్నీ ఇంత క్రమముగా, ఇంత క్రమబద్ధముగా ఉండేవి కావు. అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులే అన్నీ ఉన్న చోట ఉండవు, అంటే క్రమముగా ఉండవు. ఏంటి ఇంట్లో మనుషులు అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఏంటంటే ఇంట్లో ఎవరు లేరా అనిపించిద్ది. ఎందుకు? ఇంట్లో వస్తువులు ఉండవలసినటువంటి స్థానంలో ఉండవు. బెడ్రూమ్లో ఉండవలసిన బట్టలు హాల్లోకి వచ్చేస్తాయి, హాల్లో ఉండవలసిన కుర్చీలు, మంచాలు బయటకు వచ్చేస్తాయి, వంటగదిలో ఉన్నవి హాల్లో కనబడుతుంటాయి. ఏంటి ఎలా ఉంది ఇల్లంతా?
ఎవరు లేరా అండి ఇంట్లో? ఉన్నారండి. మరి ఉంటే ఇలా ఉన్నాయేంటి? ఇటు ఉంటేనే ఇలా ఉన్నాయంటే అది లేకపోతే అటువంటప్పుడు ఈరోజు ఈ సృష్టి చూడండి ఎంత క్రమంగా ఉందో, ఎంత సిస్టమేటిక్గా ఉందో. రాత్రి మనకు తెలుసు, రాత్రి పడుకుంటాం, మార్నింగ్ కలుసుకుందాం అనుకుంటాం. అంటే ఇటు అంత నమ్మకమా ఉదయం అనేది వస్తుందని, కలుసుకుంటామని? వచ్చేస్తుంది ఉదయం. ఎవడు మనం బస్సు ఎక్కుతాం, ఫోన్ చేస్తాం, ఎవడో గంటలో చేరుకుంటానండి అంటే ఏంటి ఆ నమ్మకం? డ్రైవర్ మీద ఉన్న నమ్మకం, తీసుకెళ్తాడని. ఎవడు ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాం, పలానా టైంకి వస్తాను, స్టేషన్కి రండి, రిసీవ్ చేసుకుని అంటాం. ఏంటా నమ్మకం? రైల్వే వ్యవస్థ మీద ఉన్న నమ్మకం మనకు అది. ఫ్లైట్ ఎక్కుతాం, రేపు దిగేస్తాం అంటాం అంతే. అంటే అది అక్కడ మనకు వారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకంతో చెప్తున్నాం. మరి అలానే రాత్రి పడుకునేటప్పుడు ఎవడు రేపు కలుసుకుందాం అని అంటాం. ఎలా కలుసుకుంటే ఎలా వచ్చేస్తే తెల్లవారు నీకు? ఏమండి బస్సు అయినా ప్రమాదం జరగవచ్చేమో, ట్రైన్లో జరుగుతున్నాయి మధ్యకాలం చూడండి. బాబోయ్ ఏమండి వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయండి. ఆ ఒరిస్సాలో జరిగిన ఆ రైలు ప్రమాదం మొదలుకుంటే ఏమండి మళ్ళీ కొద్ది రోజులకే మరొక గూడ్స్ ట్రాక్ తప్పేసిందని, 2 గూడ్స్లు ఢీకొన్నాయని, నిన్న వందే భారత్ అని 100 సార్లు ప్రారంభించాడు మోడీ గారు, తెలుసో లేదో. ఏమండి దానికి మంటలట నిన్న. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే భయం అవుతుంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు ఏ ట్రైన్లో మంటలు వచ్చేదో తెలియదు, ఏ ట్రైన్ ట్రాక్ తప్పిద్దో తెలియదు, ఏ ట్రైన్ ఇంకో ట్రైన్ మీదకి ఎక్కిపోద్దో తెలియదు. అలా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి. మరి దీని వెనకాల ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళది పెద్ద వ్యవస్థే ఉంది, తెలుసు కదా, రైల్వే వ్యవస్థ అంటాం, తెలుసు కదా. రైల్వే, ఇండియన్ రైల్వేస్ అంటే అర్థం ఏంటి? కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. కొన్ని లక్షల మంది పనిచేస్తున్న రైలు మీదకి రైలు ఎక్కుతుంది. ఏంటి లక్షల మంది పనిచేస్తున్న రైల్లో మంటలు వచ్చేస్తున్నాయి. ఇటు లక్షల మంది పనిచేస్తున్న ట్రాక్ తప్పిపోతుంది ట్రైను. మరి అదేంటండి? భూమి వెళ్ళి బుధుని గుద్దుకోవటం చూసారా మీరు? అంటే భూమి అంటే మన గ్రహం అండి ఒకటి, బుద్ధుడు అంటే ఆయన కూడా గ్రహం. సూర్య కుటుంబంలో ఉన్నాం మనం అంతా. భూమి వెళ్ళి పక్కనున్న మరో గ్రహాన్ని ఢీకొనటం మీకు తెలుసా? పోనీ చంద్రుడు వచ్చి భూమిని ఢీకొట్టడం ఏమన్నా మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఏమైనా ఇవి కక్ష తప్పాయి అని కానీ, ప్రమాదం జరిగిందని కానీ, అలాంటి ప్రమాదం విశ్వంలో జరిగితే విశ్వం అంతా ఏ పాటికి బూడిదైపోవాలి. విశ్వం బూడిదైపోతే నాకేమైపోతే నువ్వు కూడా బూడిదైపోతావు. ఇల్లు తగలబడిపోతే ఇంట్లో నువ్వు ఉంటావేంటి? ఈ విశ్వం అనే ఇంట్లో మనం ఉన్నాం భూమి మీద. ఇక విశ్వమే మొత్తం పోతే విశ్వంలో మనం ఎక్కడా? మరి ఎందుకు విశ్వంలో ప్రమాదాలు జరగటం లేదు? ఇవి కూడా తిరుగుతున్నాయి కదా. నిన్ననే శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3 అంటే ఏదో ఏమండి రాకెట్ని పంపించారట. అది ఇంకో 4 రోజులు కానీ చేరుకోదట. ప్రస్తుతానికి అది జర్నీలో ఉందట అది. అంటే ఇంకా టైం పట్టింది చేరుకోవడానికి. అది ఎక్కడికి వెళ్తుంది? అది చంద్రుడి మీదకి వెళ్ళిపోతుందండి అది. ఓకే, అది చంద్రుడి మీదకి వెళ్తుందా? వెళ్తుందని నమ్ముతున్నారు. నమ్ముదాం మనం కూడా, మంచిదే కదా. ఎందుకు మనోళ్ళు కదా పంపించారు కనుక నమ్మాల్సిందే వాళ్ళ మీద నమ్మకంతో. మంచిది. చంద్రుడు ఒక గ్రహంగా, ఉపగ్రహంగా ఉన్నాడు భూమికి. అలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాటి కక్షల్లో ఉన్నాయి, వాటి వరుసల్లో తిరుగుతున్నాయి. మర్చిపోక వాటి కక్షలు, ట్రాక్లు అంటాం మన భాషలో చెప్పాలి, ట్రాక్లు అనమాట అవి. కానీ ఏది కూడా ఎప్పుడు కూడా వాటి ట్రాక్ తప్పట్లేదు, వాటి కక్షను తప్పట్లేదు. ఇంత సిస్టమేటిక్గా ఉందో చూసారా ఈ సృష్టి అంతా? అంటే ఇంత క్రమముగా, ఇంత సిస్టమేటిక్గా ఉందంటే ఎవరున్నారు ఈ సిస్టమ్ వెనకాల? ఎవరండి సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు అంటాం మనం. చూసారు అప్పుడప్పుడు ఎవరు సిస్టమ్ ఆపరేట్ చేస్తే సౌండ్లో తేడా వచ్చిందనుకోండి, అంటే అటువైపు చూసి ఎవరండి అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చున్నారు అని అడుగుతాం. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ల్యాప్టాప్ దగ్గర కూర్చొని పాటలు సరిగ్గా పెట్టట్లేదు అనుకోండి, అప్పుడు అంటాం ఎవరక్కడ ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నారు అని అడుగుతాం లేదా? అంటే ఒక ల్యాప్టాప్ ఉందంటే ఒక ఆపరేటర్ ఉన్నాడనమాట, సిస్టమ్ ఉందంటే ఒక ఆపరేటర్ ఉన్నాడనమాట. అటువంటిప్పుడు ఇంత సృష్టి ఇంత సిస్టమేటిక్గా ఉందంటే అంటే ఎవరో ఉన్నారు వెనకాల. ఇక్కడ ఉంటేనే ఇన్ని జరుగుతుంటే, వెనకాల ఇంతమంది ఉంటేనే జరుగుతున్నప్పుడు సృష్టి వెనకాల ఎవరూ లేకుండా ఇంత క్రమంగా ఎందుకు ఉంటుంది? ఉన్నాడు. సరే, ఎందుకో మరి దేవుడి మీద దేవుడు వీళ్ళకి ఏం అన్యాయం చేసాడు ఏంటో, దేవుడు అడిగిన దేవుడు వాళ్ళకి చేసిన అన్యాయం ఏంటో తెలియదు పాపం, లేరనుకుంటున్నారు. పోనీ ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళందరికీ ఏమైనా సరిగా అర్థం చేసుకున్నారంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. అవసరానికి దేవుడు, అవసరానికి ఆపద ముక్కులాడు, ఆపదలో ఆదుకునేవాడు అంతే. దేవుడు కూడా కొన్ని టైటిల్స్, మనుషులకు టైటిల్ ఇవ్వడం అలవాటే కదా. ఎలాగో వెనక ఈ అవార్డు, ఆయనకు ఆ అవార్డు, ఈయనకి ఈ అవార్డు అని అవార్డులు ఇచ్చటం మనిషికి అలవాట్లే కదా. ఇతనికి ఈ బిరుదు, అతనికి ఆ బిరుదులు అని బిరుదులు ఇవ్వడం కూడా అలవాటు కదా. అలాంటి దేవుడిని కూడా ఒక టైటిల్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఏంటంటే ఆపద మొక్కుల వాడవు నువ్వు అంటే అర్థం ఏంటంటే, నిన్ను మొక్కాలంటే మాకు ఏమి రావాలి? నిన్ను మొక్కాలి అంటే మాకు ఏమి రావాలి?
ఆపద రావాలి. ఆపద వస్తే తప్ప నీకు మేము మొక్కం. కనుక ఆపద వచ్చినందరూ అక్కడ పడుండు. దేవుడు అంటే ఏమర్థమయ్యాడు దేవుడు అంటే ఇంతే. మన క్రైస్తవుల గురించి మాట, మన బయటల గురించి మనకెందుకండి, వాళ్ళ కోసం మనోళ్ళ కోసం చెప్పుకుందాం. మనం అంతే కదా. ఆపద వస్తే దేవుడు అంటాం. ఆ తర్వాత ఆదివారం కొద్దిగా గొప్ప, కొంతమందికి ఆదివారం వస్తే గుర్తు, కొంతమందికి ఆదివారం కూడా గుర్తురాడు. వాళ్ళు ఏమనాలో తెలియదు. ఓకే, ఇది దేవుడి గురించి సమాజంలో. కానీ నిజంగా దేవునికి అర్థం చేసుకున్న వాళ్ళకు దేవుణ్ణి ఒక్క క్షణం కూడా స్మరించకుండగా, ఒక్క క్షణం కూడా ఆయన గురించి ఆలోచన చెయ్యకుండగా మనిషి బ్రతకలేడు. ఎందుకంటారా? ఇంత చేశాడా? ఇంత చేసి దీని అంతటిని ఎవరి కోసం అయ్యా చేసావు అనేటప్పటికీ మీకోసం చేశానన్నాడు. మన కోసం చేశాడు. ఆయన ఉండడానికి కోసం కాదు. ఎందుకంటే సృష్టి పుట్టక ముందు కూడా ఆయన ఉన్నాడు, మర్చిపోకూడదు. సృష్టికి ముందు కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అటువంటిప్పుడు సృష్టికి ముందు కూడా ఆయన ఉన్నప్పుడు మరి సృష్టి ఎవరి కోసం చేశాడు? ఆయన కోసం కాదు. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. మరి ఎవరికి అవసరం అని చేశాడు అని అంటే మన కోసం, మనకు అవసరమని ఆయన చేశాడు. అదొక విషయం. ఇక ఈ సృష్టిలో ఎన్నున్నాయో, ఏమున్నాయో, ఏవేవి మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అవన్నీ మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. కానీ ఒక్క మాట, పౌలు గారు సువార్త కోసం వెళ్ళాడు. మొదటిసారిగా సువార్త కొరకు వెళ్ళిన సమయంలో గలతీ ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన. ఆ గలతీ ప్రాంతాలలో లుకయోనియ భాష మాట్లాడే లుస్త్రా, దెర్బే ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ లుస్త్రా అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ లుస్త్రా అనేటువంటి ఆ పట్టణానికి పౌలు గారు వెళ్ళేటప్పటికీ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పౌలు గారిని, ఆ తర్వాత పౌలు గారితో పాటు వచ్చిన బర్నబా గారిని చాలా అంటే చాలా గొప్పగా వాళ్ళను చూశారు. కారణం ఏంటంటే అక్కడ పౌలు గారు ఒక అద్భుతం చేశాడు. ఏంటో అద్భుతం? ఒకసారి మనం 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7 నుంచి, లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అంటే బలహీనమైన పాదాలు కలిగి కూర్చోవడం తప్ప ఎప్పుడు నిలబడినవాడు కాడట. ఎప్పటి నుంచి ఉందట వాడికి ఆ జబ్బు? పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నాడట. అంటే వాడు ఆ ఊరిలో, ఆ లుకయోనియ ఆ ప్రాంతంలో అందరికీ బాగా తెలుసు. ఏమంటే అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది తర్వాత. అప్పుడు పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి లుస్త్రలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు వాడు జాగ్రత్తగా వింటున్నాడండి. ఎవరు వింటున్నాడు? బలహీన పాదాలు కలిగిన కుంటివాడు. అప్పుడప్పుడు ఏమనిపించి తెలుసా అండి, కొంతమంది అసలు వాక్యం వినరండి. ఎందుకంటే మరి కాళ్ళు బాగున్నాయి కదా. కొంతమంది వాక్యం వినరండి, సెల్లు చూసుకుంటూ ఉంటారండి. ఎందుకు చూసుకుంటారు? చేతులు ఉన్నాయి కదా. అప్పుడు ఏమనిపించింది అంటే వీళ్ళు వాక్యం వినాలంటే చేతులు పడిపోతే బాగుండు. వాక్యం వింటారేమో. కొంతమంది వస్తారండి, వచ్చి తిన్న కూర్చోరు, లేస్తారు, లేచి అలా బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కూర్చుంటారు. ఈసారి ముందుకు వెళ్ళారు కదా, ఈసారి వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ కాసేపు చుట్టూ రౌండ్ వేస్తుంటారు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు కుక్కలు చూడండి ఎలా వస్తుండే, పిలవకపోయినా వచ్చేస్తుంటాయి, వచ్చి పరిగెత్తుకొని వస్తాయి. వచ్చి ఒకసారి ఎంతమంది వచ్చారో చూసుకుంటాయి అవి. అంటే భోజనాలు ఎప్పుడని అలా చూసుకొని మళ్ళీ ఎవరో పిలిచినట్టుగా మళ్ళీ పక్క వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ కాసేపటి మళ్ళీ వచ్చేస్తాయి, మరలా వచ్చేసి మళ్ళీ చూస్తాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు భోజనాలు అనుకుంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. అంటే ఎవరో పిలిచినట్టే పరిగెత్తుకొని వస్తుంటాయి, అందరినీ చూస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. కొంతమంది మీటింగ్లు కూడా అలానే చేస్తుంటారండి. అందుకే అలా ఉన్న వాళ్ళను, అలా చేసే వాళ్ళని ఏమంటారంటే కుక్క బిజీగాళ్ళు అంటారు వాళ్ళని. తెలుసా అండి కుక్క బిజీ అంటే? తెలుసా? ఎప్పుడు వినలేదండి, కొత్తగా అంటున్నారేంటి? బిజీ అన్నారు అనుకోండి, ఏం బిజీ రా కుక్క బిజీ నీది అని అంటారనమాట. అంటే వాక్యం వినాలనిపించదు. అప్పుడు అనిపించిద్ది, ఓహో కాళ్ళుండి పొరపాటు అయింది, ఈడు కూడా పుట్టుకతోనే అలా పడిపోయి ఉంటే చక్కగా తీసుకొచ్చి గుళ్ళో కూర్చొని ఎక్కడ పోతాడు? ఎక్కడికి పోడు. మళ్ళీ ఎవరో వచ్చి ఎత్తుకొని పోయినంతవరకు ఎక్కడికి పోడు కదా.
అయ్యో చేతులు ఉన్నాయి కాబట్టి సెల్ మాటి మాటికి తీస్తున్నాడు, ఇక్కడ కూడా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు వీడు, ఇక్కడ కూడా ఫేస్బుక్లో రిప్లైలు కామెంట్లు పెడుతున్నాడు, అసలు ఆ చేతులు లేకపోతే సెల్లే తీయడు కదా, చేతులు పడిపోతే బాగుండు అనిపించిద్దండి. ఎవరికో తెలుసా? నాకు కాదు, దేవుడికి. దేవుడికి నాకన్నారు అనుకోండి, మళ్ళీ అని తిట్టుకుంటారు మీరు. ఆయనకు అనిపించిద్దండి. ఆయనకి అలా అనిపించకూడదు. బా, నిన్ను చూస్తుంటే ఇక 2 కాళ్ళు కాదు 4 కాళ్ళు ఎత్తి పోను అనుకోవాలి. అంటే అంటే వీడికి ఉండటం అవసరం. ఎందుకంటే నా కోసం ఎంత పరిగెత్తుతున్నాడు కదా, ఎంత కష్టపడుతున్నాడు కదా. వాక్యం కళ్ళుతో ఎంత బాగా చదువుతున్నాడు, చేతులతో ఎంత సహాయం చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన అవయవాలను చూసి ఆయన సంతోషపడేటట్టుగా ఉండాలి. ఎప్పుడు సంతోషపడతాడు? కష్టపడుతున్నప్పుడు, మనం ఆయన కోసం ఉపయోగిస్తున్నప్పుడు. అంతేకాని ఎందుకు ఇచ్చానా అని మాత్రం ఆయన మన విషయంలో ఎప్పుడు బాధపడకూడదు. అంటే ఇక్కడ అతని కోసం వినుచుండెను అని ఎందుకోసం అతని కోసం రాశారా అని ఆలోచించినప్పుడు నాకు అందుకోసం అనిపించింది. ఇక్కడ చూసారా, బలహీన పాదాలు కలిగిన వాడు, పుట్టిన మొదలుకొని కుంటివాడు, అక్కడ ఎప్పుడు కూర్చోవడమే తప్ప కూర్చుండేవాడు, నిలబడేవాడు కాదు. నిలబడే పరిస్థితి లేదు, ఎందుకంటే బలహీన పాదాలు కదా. అలా కూర్చుండిపోయి పౌలు గారు చెబుతున్న మాటలను జాగ్రత్తగా వింటున్నాడట. అలా మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి, ఏంటి ఎంతమంది ఉండగా పౌలు గారు చూపు కూడా సరిగ్గా ఎవరి మీద పడిందట? ఎవరి మీద పడిందట? ఏంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, ఊళ్ళో అందరూ వచ్చేసారు, కానీ పౌలు గారి చూపు కూడా ఏమంటే ఆ బలహీన పాదాలు కలిగిన ఆడి మీద పడిందట. మీకు విషయం చెప్పంటారా? మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటామండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు జాగ్రత్తగా వింటున్నారో, మేము చెప్పేవి ఎవరికి అర్థమవుతున్నాయో, వినేవాళ్ళు కూడా ఎలాంటి ఉద్దేశంతో వింటున్నారో కూడా మీ మొహాలు చూస్తే మాకు అర్థమైపోద్ది. ఎందుకంటే మేము బాగా చదివిన వాళ్ళం. ఎవరిని? మిమ్ములు కాదు, బైబిల్ చదివితే తెలిసిపోద్దండి. బైబిల్లో వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును అన్నాడు. సీక్రెట్ చెప్పేశాడు. మీ ముఖాలు చూస్తుంటే మాకు అర్థమైపోతుంటుంది. ఇబ్బందిగా కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇబ్బంది కూర్చుని ఎలా ఉంటారు? మాటికి టైం వాచ్కి చూస్తుంటారు, మాటికి అటు ఇటు చూస్తుంటారు, సాయి చేస్తుంటారు. అర్థమైపోద్ది, ఓహో చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు అనమాట. ఎలా కూర్చున్నాడంటే పొయ్యి మీద కూర్చున్నట్టుంది, నిప్పుల మీద. ఏమండి, అలా అనిపిస్తుంటుంది. పౌలు గారు చెబుతున్నప్పుడు చూశాడట, అందరూ ఉన్నారు, కానీ ఎందుకో అతని మీద దృష్టికి వెళ్ళిపోయింది, అతని మీద దృష్టి పడింది. ఎందుకంటే చాలా ఆసక్తిగా వింటున్నాడు. ఏంటి ఇంతమంది అవయవాలన్నీ బాగున్న వాళ్ళకంటే పాపం అవయవాలు లేని కుంటివాడుగా పాపం అతను చూసేసరికి పౌలు గారికి చాలా జాలేసింది. అందులో చాలా జాగ్రత్తగా వింటున్నాడు. ఇతన్ని బాగు చేయాలి. విషయం ఏంటంటే నన్ను బాగు చేయమని అతను అడగలేదండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇతనేమీ అడగలేదు. మీరు యేసుప్రభుల దగ్గర మీరు చూసినప్పుడు, యేసుప్రభుల వారు వాక్యం చెప్పి కొండ మీద దిగేటప్పుడు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని కేకలు వేసిన సందర్భాలు మీకు కొన్ని గుర్తొస్తున్నాయా? ఏమండి, గుడ్డివారు కానీ ఏమన్నా అదే కుష్ఠరోగం కలిగిన వారు కానీ, గుడ్డివారు కానీ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని స్వస్థపరచవా అన్నవాళ్ళు, ఆయన వస్త్రాలు తాగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎందుకంటే స్వస్థత పొందుకోవడం కోసం. కానీ ఇక్కడ ఇతను మాత్రం వాక్యం మీద దృష్టి పెట్టాడు. చూసారా? అందుకే పౌలు గారు అతన్ని తేరి చూచి, అతను అడగలేదు, పౌలు గారు అడుగుతున్నాడటండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండేనని అర్థమైపోయిందండి. అతను ఏం అడగలేదు, కానీ అతనికి మనసులో ఉంది ఏంటంటే, స్వస్థత జరిగితే బాగుండు, నాకు అడగటం లేదు, కానీ అతని మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో అది పౌలు గారికి అర్థమైపోయింది. పౌలు గారు గ్రహించేశారు. కొంతమంది ఏమంటారంటేనండి, స్వస్థత ప్రార్థన కోసం వస్తారు, స్వస్థ వరం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినా కానీ స్వస్థత జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ఏంటండి అయ్యగారు మీరు ప్రార్థన చేసినా నాకు రోగం పోలేదని అంటే, అప్పుడు అయ్యగారు ఏమంటాడంటే, నీకు విశ్వాసం లేదు బిడ్డ అంటాడు. మరి విశ్వాసం లేదని మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఎందుకు తెలియలేదు అంటే, నీకు లేదనమాట. అయితే
ఏమంటే చాలా తప్పించమని చెప్పే మాట. అదే బాగుపడ్డాడు అనుకోండి, చూసావా నేను ప్రార్థన చేస్తే ఆడికి ఏమైంది, రోగం తగ్గిపోయింది అంటాడు. బాగుపడలేదనుకోండి, అది నీకు విశ్వాసం లేదురా అంటాడు. బాగుపడితేనే ఇతను గొప్ప, ఇతని అకౌంట్లోకి వెళ్తుంది. బాగుపడకపోతేనేమో నీకే లేదంటాడు. ఎటు వచ్చి అయ్యగారు సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఆ ముక్కేదో ముందే ఏడవాలి, ఆడికి విశ్వాసం ఉందో లేదో ప్రార్థనకు వచ్చినప్పుడే. ఇక్కడ పౌలు గారు అతనికి విశ్వాసం ఉండేనని ముందే గ్రహించి అన్నాడు. అంటే స్వస్థత వరం కలిగిన వాడికి అతని దగ్గరకు వచ్చే వారిలో ఎంతమందికి విశ్వాసం ఉందో లేదో చూసి ప్రార్థన చేయాలి. ఈ ఈ సందర్భాన్ని బట్టి, ఓకేనా, ఈ సందర్భాన్ని బట్టి చూద్దాం. అప్పుడు గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఇది చూసిన తర్వాత ఇక లుస్త్రలో మామూలుగా ఉంటుందా? అది చూసిన తర్వాత లుస్త్రలో మిగతా జనాలు, ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పుట్టింది మొదలుకొని ఇతను కుంటివాడు, ఇతను మా అందరికీ తెలిసినవాడు. మా కళ్ళ ముందే పౌలు గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన మరుక్షణమే అతడు గంతులు వేస్తున్నాడు. అదండి అద్భుతం అంటే, అదండి వరం అంటే, అదండి పవర్ అంటే. నిజంగానండి ఒకవేళ ఉంటే ఈరోజు ఏమంటే అలాంటి వాళ్ళని ఒక్కరిని బాగు చేసి తెల్లారి న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ అదే న్యూస్ అయిపోద్ది, అదే వార్త అయిపోద్ది కదండి. ఎప్పుడో నెమ్మదిగా ఏమంటే ఒక్క విషయం చెప్తాను, సందర్భం వచ్చింది కనుక. యేసు ప్రభుల వారు బాగు చేసినప్పుడు కానీ, ఆ తర్వాత అపోస్తలులు బాగు చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా స్వస్థత అనేది లేట్ అవ్వలేదండి. ఎలా జరిగిపోయినో తెలుసా? ఇమ్మీడియట్గా జరిగిపోయాయి. తక్షణమే అన్న పదాన్ని ఉపయోగిస్తుంటాడు బైబిల్లో. తక్షణమే అంటే అర్థం ఏంటి? 7 వారాల తర్వాతనా? కాదు. తక్షణమే అంటే వెంటనే, ఆన్ ద స్పాట్. ఎందుకు? యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోయింది. ఆ తర్వాత పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోయింది. అపోస్తులు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోయాయి. పౌలు గారు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోయాయి. మరి మనోళ్ళు ప్రార్థన చేస్తే ఎందుకు వెంటనే జరగట్లేదు? ఇంకోటి ఏంది, వెంటనే కదా జరిగిద్దో లేదో నమ్మకమే లేదు. అక్కడే మనం ఆలోచించాలి, ఇది పరిశుద్ధాత్మ వరంతో జరిగేది కాదు. అలా అని దేవుడు బాగు చేయడంటే దేవుడు బాగు చేసుకుంటాడు. నేను దేవుడు బాగు చేయడం నేను చెప్పను. అది నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్ లేదా సంబంధం. ఆయన కావాలనుకుంటే నేను బాగు చేసి ఆయన వాడుకుంటాడు అంతే తప్ప, నాలో ఏదో పవరు అనేది మాత్రం, ఒకప్పుడు వాళ్ళకున్న పవర్ అనేది ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఎవరికో ఇచ్చాడు అని మనం అనుకోవడం తప్పవుతుంది. మీరు ప్రార్థన చేసుకోండి, మీరు అడగండి దేవుణ్ణి, అది వేరే విషయం. ఇక్కడ అతను ఎప్పుడైతే గంతులు వేసి నడవసాగాడో, ఆ తర్వాత చూడండి, జన సమూహములట. జన సమూహాలంటే ఇక మీకు చెప్పాల్సిన పని లేదండి. అక్కడ 100 మంది, 200 మంది, 5,000 మంది అయినా చెప్పేవాడు సంఖ్య. కానీ 500, 5,000గా జన సమూహములు అన్నాడు అని అంటే ఇక ఆ జనాన్ని మనం లెక్కించలేం. ఆ జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి, లుకయునియ భాషలో, దేవతలు, వీళ్ళు మనుషులు కాదు సుమా, వీళ్ళు మనుషులు కాదు, దేవతలే మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని ఏమండి చెవులో చెప్పుకోవటం లేదు, నోటితో చెప్పటం, ఏమండి చిన్నగా చెప్పటం లేదట, కేకలవే చెబుతున్నారట. ఏమని కేకలేస్తున్నారంటే, ఈ పౌలు సామాన్యుడు కాదు, బర్నబా సామాన్యుడు కాదు, వీళ్ళిద్దరు అసలు మనుషులే కాదు, మరి వీళ్ళిద్దరు ఎవరు అని అంటే దేవతలే మనుషుల రూపంలో వచ్చేసారు. చూసారా? అంటే దేవతలు మనుషులుగా భూమి మీద మనుషుల రూపాలలోనికి వస్తారు అనే ఈ డాక్ట్రిన్, ఈ సిద్ధాంతం, ఇది ఎక్కడిది అంటే చూసారా, ఇది ఎప్పటి నుంచో ఉన్న సిద్ధాంతం ఉండేది. దేవతలు మనుషుల రూపంలోనికి వస్తారు అన్న సిద్ధాంతం బైబిల్లో ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మనుషులను దేవుళ్ళుగా చేయటం. మీకు అర్థమైందా? మనుషులను దేవుళ్ళుగా చేయటం. మన దేశంలో కూడా చాలా జరిగాయి, మీకు తెలుసో లేదో. మనుషులను కూడా ఆఖరికి ఏం చేశారంటే దేవుళ్ళని చేశారు. ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో, పుట్టపర్తి సాయిబాబా గారని. అవును, ఏం చేశారంటే ఆయన ఏకంగా దేవుణ్ణి చేసేసారు. ఆ తర్వాతనండి కర్నూలు దగ్గర కూడా ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, ఎవరు చిన్న బాబా, ఆయన పేరు ఏదో ఉంటుంది. మొత్తానికైతే ఆయన కూడా ఆ టైప్లో ఉంటాడు. మొత్తం
ఏం చేస్తాడయ్యా అంటే ఆయన నోట్లో నుంచి లింగాలు తీస్తాడట. ఆ తర్వాత వెళ్ళారు, పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మీద కూడా బోలెడు కేసులు అయిపోయాయి, జైలుకి ఏమంటే మొత్తానికి ఏదో జరిగిపోయాయి. అదేంటి? దేవుడు. అంటే ఆ దేవుడు అనే పదానికి ఉన్న విలువ తీసేశారు. దేవుడు అనేటువంటి ఆ మాటను ఎవరికి పడితే అంత, ఎందుకంటే సినిమా హీరోలను హీరోయిన్లను కూడా ఏం చేశారు? ఇంకేం చేద్దాం, మనలకు దేవుడి మీద ఉన్న అవగాహన అదనమాట. ఆ మధ్యకాలంలో తమిళనాడులో చాలా పిచ్చండి హీరోలు, ఈ సినిమాలు, హీరోయిన్లు అంటే బాగా పిచ్చి. హీరోయిన్కి ఆ మధ్యలో ఒక గుడి కట్టేశారు. హీరోయిన్కు మొన్న కూడా మరొక హీరోయిన్కి గుడి కట్టేశారు. ఏంటో ఏమంటా తెలుసా, మా దేవుడు ఏం చేశాడు? బాగా నటించాడు. దేవుడు అంటున్నారు, ఏం చేశాడు? బాగా నటించాడు. ఓహో, దేవుడు నటిస్తాడనమాట. అయితే వాళ్ళ దృష్టిలో అంతే కదా మరి. అంటే దేవుడు అంటే ఏంటి అసలు? ఏంటి మరి అంత చీప్గా చేశారంటే దేవుణ్ణి? దేవుని స్థానం దేవుడిదేనండి. దేవుడి స్థానం దేవుడిదే. అంటే దేవుడి గురించి సరిగా ఆలోచన లేక ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళను దేవుళ్ళగా చేద్దామని, ఎందుకంటే అక్కడ అద్భుతం కనబడింది. అక్కడ విషయం ఏంటంటే అద్భుతం కనబడింది. ఇక ఇంతకు మించిగా మనకు సాక్ష్యం అవసరం లేదు, ఖచ్చితంగా వీళ్ళు దేవుళ్ళే, అందులో అనుమానమే లేదని చెప్పి జన సమూహాలు కేకలు పెట్టేసి వెంటనే అర్జెంటుగా వీళ్ళకు ఒక బండి సిద్ధం చేయండి, ఆ తర్వాత వీళ్ళకి దండలు సిద్ధం చేయండి, వీళ్ళ పేరు మీద మనం బలి కూడా ఇచ్చేసేయాలి అని హడావుడి చేసేసారు అక్కడ. ఏంటి ఏమంటే వీళ్ళని ఊరేగించాలి. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా మనం బండెక్కించి ఊరు మొత్తం తిప్పాలి. కేవలం ఊరు మొత్తం అలా తిప్పితే ఏం బాగుంటుంది? దండలు కూడా సిద్ధం చేయండి. దండలు వేసి ఏమంటే బండి మీద కూర్చోబెట్టిన తర్వాత బలి ఇవ్వకపోతే ఏం మర్యాద వేసినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ కోసం మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు బలిని కూడా ఇచ్చేసేయాలి. బలిచ్చి దండలేసి బండి మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పితే అప్పుడు కానీ వాళ్ళకు దేవతలకు మర్యాద చేసినట్టు కాదనమాట అని వీళ్ళని అలా చేయటానికి చాలా ప్రయత్నం చేశారు ఆ సమయంలో. చూద్దాం. అప్పుడు చూడండి అక్కడ ఏం రాసిందో. 13లో పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను చూసారా, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి ఒక పూజారే సమూహముతో కలిసి బలి అర్పించవలసి ఉండెను అని సిద్ధం చేశాడట 14లో. అప్పుడు అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి వినపడింది వాళ్ళకు. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ మాటలు విన్నారో తమ వస్త్రములు చింపుకొని, అదేంటండి వస్త్రాలు చింపుకోవడం మంచిదే కదండి. ఏమండి రేపు మీకు సన్మానం ఉందండి అన్నారనుకోండి, మనం ఎలా మంచి మెకపై వస్తాం మనం స్టేజ్ మీదకి. రేపు మీకు స్టేజ్ మీద మంచి సన్మానం ఉందనగానే ఏం చేస్తాం? చక్కగా డ్రెస్ అప్ అయి వస్తాం. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని రథం ఎక్కి తిప్పుతారట ఊళ్ళో అన్నారు అనుకోండి, ఇంకా కొంచెం ఇంకా కొంచెం మేకప్ ఇంకా కొంచెం ఎక్కువ చేసుకొని వచ్చేస్తాం మనం. ఎందుకు తిప్పుతారట? మరి వీళ్ళేంటి ఎలా అయిపోయారు? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏకంగా అసలు వస్త్రాలే చింపుకుంటున్నారట. ఎందుకు వస్త్రాలు చింపుకుంటున్నారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మమ్మల్ని దేవుళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, మమ్మల్ని దేవతలుగా వీళ్ళు భావిస్తున్నారు. నో, తప్పు, మేము దేవుళ్ళం కాదు అని. చూడండి అక్కడ సమూహములకు చొరబడిపోయి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి చెప్తున్నాడు. మీరు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. దేవతలు ఏంటి, మనుషుల రూపంలోకి రావటం ఏంటి, మమ్ములు మీరు దేవుళ్ళుగా మీరు భావించటం ఏంటి, మా కోసం మీరు ఎడ్లు సిద్ధం చేయటం ఏంటి, దండలు సిద్ధం చేయటం ఏంటి, మా కోసం మీరు బలి ఇవ్వటం ఏంటి? నథింగ్. ఇదంతా తప్పు, వద్దు, ఇదంతా మీరు ప్రక్కన పెట్టండి, ఇవన్నీ వ్యర్థమైనవి, మాకు చేయకూడదు ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుని యొక్క స్థానాన్ని మనుషులంగా మేమెవరం ఆక్రమించుకోవడానికి? మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే, నరులమే అని. మరి దేవుడెవరు? దేవుడు ఎలా ఉంటాడు? అసలు దేవుడెవరు? దేవుడికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏంటని ఇప్పుడు వాళ్ళు పౌలు గారు దేవుని గురించి చెప్పడం ప్రారంభించేశాడండి. అది చదువుకొని ముగించేస్తాలేండి, కంగారు పడకండి. చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఆకాశమును భూమిని చెప్తున్నాడు దేవుడు, మేము కాదు, మీలాంటి మనుషులము. మరి దేవుళ్ళు ఎవరు అంటే చెప్తున్నాడు, ఆయన దేవుడు ఎవరో చెప్తున్నాడు. ఆయన ఆకాశము నుండి, చూడండి 16వ వచనంలో, 15వ వచనంలో, మీరు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు మీరు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు. మీరు మా వైపు కాదు తిరగవలసింది,
మేము మీ కళ్ళ ముందు అద్భుతం చేసావేమో, కానీ చేయించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఈ అద్భుతం, ఆయన వైపు తిరగండి తప్ప మాదే ఉంది, మేము మీలాంటి మనుషులమే. కనుక ఇక్కడ అద్భుతం జరిగిందంటే ఇందులో మా గొప్పతనం అంటే ఏమీ లేదు, మా గొప్పతనం లేదు. మీరు మాకెందుకు ఇంత చేద్దాం అనుకుంటున్నారు? నో, దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయన ఎలా ఉంటాడు అనుకుంటున్నారా? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినవాడు అన్నాడు. దేవుడంటే ఆకాశాన్ని చూపించి ఆకాశం అని చెప్పలేదు ఆయన. ఆ తర్వాత భూమిని చూపించి భూమి అని చెప్పలేదు, సముద్రాన్ని చూపించి సముద్రం అని చెప్పలేదు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించినవాడు. అంటే ఈరోజు ఆకాశాన్ని మనం చూడగలుగుతున్నాం, భూమిని మనం అనుభవించగలుగుతున్నాం, సముద్రాన్ని దానివల్ల మనం అనేకమైన మేలును మనం పొందుకోగలుగుతున్నాము అని అంటే దీని వెనకున్నది ఎవరో తెలుసా? దేవుడు. ఆకాశం లేకపోతే, అసలు భూమి లేకపోతే, సముద్రాలే లేకపోతే ఈరోజు అసలు మానవ జీవితం ఉనికి అనేది ఈ సృష్టిలో లేదు. అంటే మనిషిగా ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నాము, మనిషిగా ఈరోజు మనం బ్రతుకుతున్నాము అని అంటే కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకు? అప్పుడప్పుడు ఎవరైనా పై స్థాయికి వచ్చారనుకోండి, చదువుకొని ఎవరైనా పై స్థాయికి వచ్చిన తర్వాత మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నారనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా అండి? ఏమండి, ఈరోజు నేను పై స్థాయికి వచ్చాను కనబడుతున్నాను, కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఇదిగో పలానా ఆయన లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో. ఇప్పుడు అక్క మాట్లాడుతూ, తన సహోదరి మాట్లాడుతూ, అండ్ ఉపేంద్ర అన్నయ్య గారు అని చెప్తున్నారు. అన్నయ్య గారి ప్రేమ వలన, అన్నయ్య గారు చెప్పిన మాటల ఆదరణ వలన, ఆ ధైర్యం వలన ఈరోజు మేము, మా కుటుంబం ఈరోజు మీ దేవుళ్ళు నిలబడగలుగుతున్నాము అని చెప్తుంది. నిజమే, వాళ్ళు చెప్పిన మాట. ఒకప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అది మాకు తెలుసు. ఈరోజు ప్రసాదన్న మైక్ తీసుకొని వేదిక మీద మాట్లాడుతూ కార్యక్రమం నడిపిస్తూ ఇలా చేయగలుగుతున్నాడు అని అంటే, ఒకప్పుడు అన్న, ఈరోజు అన్నం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. భార్య కనుక ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది. పిల్లలు సంతోషపడుతున్నారు. తను కూడా ఈరోజు ఈ స్థితిలో నేను ఉండడం అది నిజంగా దేవుని మహాకృప. సంఘంతో ఉండటం మరి నాకెక్కడే, నా గొప్పతనం ఏమీ లేదు. దేవుడే ఈ వాక్యం ఇవ్వకపోతే, దేవుడి జ్ఞానాన్ని నేర్పించకపోతే మీకు చెప్పడానికి మాకెక్కడిది? కనుక కళ్ళ ముందు మేము కనబడుతున్నా అల్టిమేట్గా మీరు, నేను, మనం అంతా కూడా మహిమపరచవలసింది ఎవరిని? చివరిగా ఆ దేవుణ్ణి. కనుక ఆ దేవుణ్ణి బట్టే మనం అంతా ఉన్నాం, ఆ దేవుణ్ణి బట్టి మనం అంతా బ్రతుకుతున్నాం. కనుక ఆకాశం దయ కాదు, భూమి దయ కాదు, సముద్రం దయ కాదు, ఇవన్నీ చేసిన దేవుడు. అదే చెప్తున్నాడు ఆ మాటల్లో. చూడండి, ఆ మాటల్లో ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు మీరు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులు తమ తమ మార్గంలో యందు నడవనిచ్చెను, కానీ ఇప్పుడు కాదు. ఇక 16లో అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత అన్నాడు. నిజమే, ఒక్కసారి ఏమంటే వాతావరణం చల్లబడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వర్షాకాలం నిన్ననే ప్రారంభమైనట్టుగా ఉంది మనకు. ఏమండి, ఎప్పుడో జూన్ మొదటి వారంలో కదండి తొలకరి పడాలి. జూన్ మొదటి వారంలో కదండి రైతులందరూ కూడా ఏమంటే నాగలు కట్టి పొలానికి వెళ్ళిపోయి దున్నుకొని విత్తనాలు చల్లుకోవాలి. నెల రోజులు దాటిపోయినా సరైన వర్షాలు లేవు. ఎంత ఆత్రుతగా ఎదురు చూశారు. ఒకవైపు నార్త్ ఇండియా మొత్తం మునిగిపోతుంది, అటువైపు ఏమో అధిక వర్షాలు, భారీ వర్షాలు. నార్త్ ఇండియా అంతా కొట్టుకొని పోతున్నారు, అటువైపు అంతా. మన వైపు సరిగా వర్షాలే లేవు. మరి నిన్నటి నుంచి సరిగ్గా ఏమంటే ఏదో చల్లబడిపోయి ముసురులాగా ఏదో వాతావరణం మొత్తానికి అయితే వర్షాకాలంలో ఉన్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. నిన్నటి వరకు చూసాం ఆకాశం వైపు. ఈరోజు మన హృదయాలను తెప్పరిల్ల చేశాడు, మన హృదయాలను చల్లపరిచాడు, ఆయన సంతోషపెట్టాడు. ఎలా? కురిసే వర్షం పడకపోతే పరిస్థితి ఏంటి? వర్షం పడకపోతే నేల తడవదు కదా. నేల తడవకపోతే విత్తనాలు ఎక్కడ మనం విత్తుతాము? విత్తనాలు విత్తకపోతే పంట లేదు, పంట లేకపోతే మన కడుపు నిండేది కాదు. మరి వర్షాలు పడుతున్నాయి అనంటే, మేఘాలు వచ్చాయి అనంటే
మేఘాలలో నీళ్లు, మేఘాల్లోకి నీళ్ళు ఎలా వచ్చాయి? ఎక్కడో సముద్రాలను ఆయన మండించాడే. సముద్రాలను మండించి, సముద్రాలను వేడెక్కించి, సముద్రాల్లో ఉన్న నీటిని ఆవిరిగా ఆయన ఆకాశంలో తీసుకొని వెళ్ళి వాటిని మేఘాలలో పట్టించి స్పాంజిల్లాగా వాటిని మనం ఉన్న ప్రాంతాలకు వాటిని తీసుకొని వచ్చి మనన్న ప్రాంతాలలో డెలివరీ చేయటమే వర్షం రావటం. డెలివరీ అవుతుందన్నమాట. ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వాలు చేస్తున్నాయా? అంటే ఏ ప్రభుత్వం వర్షాలు? ఏమంటే ఏ ప్రభుత్వం అయినా ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్షాలు కురిచేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము, ప్రయత్నం కాదు, వర్షాలు ఖచ్చితంగా కురిపిస్తాం, ఎండలు తగ్గిస్తాం, పిడుగులు పడకుండా చూసుకుంటాం, తుఫాలు రాకుండా ఆపేస్తాం. ఏ ప్రభుత్వమైన మేనిఫెస్టోలు పెట్టమని చూద్దాం. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కదా, ఎన్నో మేనిఫెస్టోలు మనం చూస్తుంటాం కదా. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తుంటారు కదా. వర్షాలు సమయానికి మేము తీసుకొస్తాము, తగినంత వర్షాలు కురిపిస్తాము, అసలు భారీ వర్షాలు అనేవి ఉండవు, వరదలేవి రావు, తుఫాన్లు అస్సలు రావు, పిడుగులు అస్సలు పడవు, చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం అంది. మీరు ఓటేని అన్నారు అనుకోండి, ఏం చేస్తారేంటి? ఏమంటే అవి ప్రభుత్వాలు చేసే పనా? ప్రభుత్వాలు చేసే పని కాదు. ఎవరు చేసే పని? అది దేవుడు చేసే పని. అందుకే ఆ దేవుడు దయ వల్ల మనం బ్రతుకుతున్నాం. అంటే మనకు బ్రతుకునిచ్చిందే ఎవరు? దేవుడు. మరి ఆయనే మనకు బ్రతుకునిచ్చాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. తమ్ముడు చెప్పాడు, తల్లి గర్భంలో మనం నిలబెట్టుకుంది ఆయన, తల్లి గర్భం నుంచి తల్లి ఒడిలోని తీసుకుని వచ్చింది ఆయన, ఈ రోజు వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఆయన. నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టినవాడు, తల్లి గర్భంలో నుంచి తల్లి ఒడిలోని తీసుకుని వచ్చినవాడు, నేటి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు, నీ అవసరాలన్నీ నువ్వు అడుగు మునిపే తీరుస్తున్నవాడు అన్నీ ఎవరు? దేవుడు. అంటే బ్రతికిచ్చాడు, బ్రతుకుకు అవసరమైన వాటిని కూడా ఇచ్చాడు. మరి బ్రతుకుకు అవసరమైన వాటిని ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుతూ అవసరాలన్నీ కూడా తీరుస్తున్నా ఆ దేవుని కొరకు ఈరోజు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బ్రతికే వాళ్ళు ఎంతమంది? అందుకే పెట్టాను, బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతికేది ఎవరు బ్రతుకుతున్నారు ఈరోజు? దేవుడు లేడనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకటి, దేవుడు ఉన్నా దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. పోనీ అర్థం చేసుకున్న మీలో ఎంతమంది దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతున్నారు? లేదు. ఆయన అడిగితే ఆ రోజే అన్నాడు, ఫిలిప్పీ 2:21 అంటాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ అనేసాడండి. ఆ మాట ఏంటండి? ఆ మాట ఆయన పౌలు గారు రాస్తున్నప్పుడు పౌలు గారు రాశారనుకుంటే దేవుడు రాయిస్తే రాశాడు. దేవుడు ఎంత బాధతో చెప్పాలి ఆ మాట? ఒరే, అందరూ నా పిల్లలేరా, అందరికీ నేను తెలుసురా, కానీ వాళ్ళ సంఘానికి రాస్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. అదేంటి అందరూ నా పిల్లలే, నా కుమారుని పంపించాను, రక్తంలో తమ పాపాలను కడుగునే కార్యక్రమాన్ని కూడా నేను చేసేసాను, సంఘంలోకి తీసుకొని వచ్చాను, వాళ్ళు పవిత్రపరుచుకొని. కానీ వచ్చిన తర్వాత ఇంత వాక్యం వింటూ కూడా నా కొరకు ఆలోచించడం లేదు, నా కోసం బ్రతకటం లేదు. సమాజాన్ని పక్కన పెడదాం, క్రైస్తవులం కదా మనం కూడా దేవుని కోసం బ్రతకకపోతే మనం దేవుడికి చేసే అన్యాయం అంతా ఇంత కాదు. మళ్ళీ చెప్తున్నాను, అన్న ఫోన్ చేసినప్పుడు నాతో ఎక్కువగా మాట్లాడండి, భయం, చాలా తక్కువగా మాట్లాడతాడు. ఫోన్ చేయాలంటే కూడా ఆలోచిస్తాడు, ప్రిపేర్ అయ్యి మాట్లాడతాడు. అంతే. ఇది అన్నయ్య మీటింగ్ కోసం అని అన్నప్పుడు ఓకే చేసేసాను అన్నాను. అన్నయ్య మరి మీటింగ్ మీరు ఒకరే చేస్తున్నారో సహకరిస్తున్నారా? ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటేనండి, అందులో పట్టణంలో చేయాలంటే, వర్షాకాలంలో చేయాలంటే ఇంత పెద్ద హాల్ తీసుకోవాలి, ఫ్లెక్సీలు వేయించుకోవాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. మరి ఒక్కడిగా భారం కదా, మరి వాళ్ళు చేస్తున్నారా అన్నప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఇంకా మాట ఇవ్వలేదన్నా, అయినా చేద్దాం అనుకున్నానన్నా. వెరీ గుడ్. మళ్ళీ ఈరోజు చేశాడు అన్న, ఒక 2-3 ముందుకు వచ్చారన్నయ్య నాతో పాటు అన్న. వెరీ గుడ్. అంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడటం లేదు. ఇంత వాక్యం తెలిసి, ఇంత జ్ఞానాన్ని మనం వింటూ మనమే దేవుని కొరకు ఆలోచించక దేవుని కార్యక్రమాలకు మనమే ముందుకు రాకపోతే ఇక సమాజంలో ఎవరైనా ఆయన కోసం బ్రతుకుతారు చెప్పండి? నీ కోసం తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో చంపుకున్నాడు. ఆయన్ని చంపుకున్నాడు కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్నావు తెలుసా? యేసుక్రీస్తు ప్రాణం పెట్టకపోతే నేనుండేవాన్నా? యేసుక్రీస్తుల వారిని సిలువలో తండ్రి చంపుకొని ఉండకపోతే ఈరోజు నువ్వు ఉండేవాడువా?
ఈరోజు మన పాపాలకు క్షమ ఉండేదా? పవిత్రులంగా పిలువబడే వాళ్ళమా? పరిశుద్ధులుగా పిలువబడే వాళ్ళమా? పరలోకానికి వెళ్ళగలనన్న నమ్మకం, ఆ ధైర్యం మీలో ఎవరికి ఉండేది కాదు. నేను పరలోకానికి వెళ్ళగలను అని గుండెల మీద చేయి వేసుకొని పడుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శిలువలో చేసిన బలి, త్యాగం. ఆయన ప్రాణమే పెట్టగలిగింది నీ కోసం, నా కోసం. నిన్ను ఎవరైనా చావమంటున్నారా? శిలువను ఎక్కమంటున్నారా? పని చేయటం ఏమండి? పని చేయలేమండి మనం? కనీసం సరే నువ్వు పని చేసుకుంటున్నావు, కనీసం ఎవరిని చేసేవారికి సహాయాన్ని కూడా మీరు చేయలేరా? మాట సహాయం కూడా చేయలేరా? ఒక పత్రిక కూడా 10 మందికి ఇవ్వలేరా? 10 మందికి కూడా ఫోన్ చేసి చెప్పలేరా? కనీసం ఒక 500 ఒక 1000 రూపాయలు ఇవ్వలేరా? కార్యక్రమం చేసే వాళ్ళకు, మా కోసం కాదు, చేసే వాళ్ళకు. అలా చేసినప్పుడు సహకరిస్తే మరో కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు కదా. మరికొంతమంది ఆ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది కదా. వాళ్ళు వింటారు కదా, వాళ్ళు బలపడతారు కదా, వాళ్ళని దేవుడు నడిపించిన వాళ్ళం అవుతాం కదా. ఏం చేయగలుగుతున్నావు? అందుకే బ్రతికునిచ్చిన దేవుని కోసం బ్రతికే వాళ్ళు మనకి ఎక్కడ కనిపించడం లేదు. చాలా కొద్దిమంది కనబడుతున్నారు. ఆ కొద్ది మందిలో మీరు ఉండాలి అని కోరుకుంటున్నాను. కనీసం ఇప్పటి వరకు ఒకవేళ అలా లేకున్నా ఈ సభ ద్వారానైనా, ఈ కార్యక్రమం ద్వారానైనా మీ ఆలోచన మార్చుకోండి, మీ నిర్ణయాలు మార్చుకొని ఏదో జరిగింది కానీ ఇక నుంచి అయినా భవిష్యత్తులో నేను తప్పనిసరిగా బ్రతికే కొద్ది కాలంలో బ్రతికే దేవుడిచ్చాడు కదా. బ్రతికే ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. బ్రతకడానికి అవసరమైనవి కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అవసరమైనవి దేవుడే ఇచ్చాడు, బ్రతుకును దేవుడే ఇచ్చాడు. ఇక ఆయన కోసం బ్రతకకపోతే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం? కనుక ఇక ముందున్న కాలంలో నేను దేవుని కోసం నమ్మకమైనటువంటి వాడుగా నేను బ్రతుకుతాను. ఊపిరి ఉన్నంత వరకు ఆయన కోసం నేను ఏదో చేస్తాను మంచి పని అని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఇంతకన్నా సంతోషం దేవుడికి మీ విషయంలో ఇంకేమీ ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలకు మిమ్మల్ని గూర్చిన సంగతులు, ముఖ్యంగా తండ్రిగా మీరు సమస్తాన్ని సృష్టించిన వారు, సృజించి మా కళ్ళ ముందు పెట్టినవారు. మీరు లేకపోతే ఈ సృష్టి లేదు. ఈ సృష్టి లేకపోతే ఈరోజు మేము లేము. మేము ఉన్నాం, పరలోకానికి వెళ్ళగలము అన్న ఆ నమ్మకం మీ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపి సిలువలో చంపుకొని ఉండకపోతే ఈ నమ్మకం కూడా మాకు ఉండేది కాదు. మా కోసం ఎన్నో చేశారు. చివరికి మీరు ప్రేమించిన మీ కుమారుణ్ణి కూడా మా కోసం చంపుకున్న తర్వాత మాకున్న ఈ కొద్ది కాలంలో మీకోసం తండ్రి బ్రతకకపోతే, మీకోసం పని చేయకపోతే, ముందుకు రాకపోతే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం? ఇక ఈ మాటలు విన్నా ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలలో కొందరైనా సత్యాన్ని మంచి మనసుతో స్వీకరించి ఇక నుంచి మీకోసం బ్రతకటానికి అడుగులు ముందుకు వేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, స్థానికంగా ఉన్న మీ కుమారులు ప్రసాద్ గారు, వారికి సహకరించిన మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. అలానే ప్రతి వారం భారము అని అనుకోకుండా తండ్రి, ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మానికి ఆరాధనలో పాల్గొనాలని ఆశతో వస్తున్న సహోదరుల కుటుంబాన్ని, జఫనియా గారు, అలానే ప్రాంతంలో మాతో కలిసి ఆయన ఎంతో కాలంగా పరిచయం జరిగిస్తున్న తమ్ముడు ప్రభుదాస్ వారి కుటుంబాన్ని, ఇంకా స్థానికంగా ఎందరైతే ఉన్నారో పేర్లు తెలియకపోయిన మీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. భవిష్యత్తులో ఇల్లందు పట్టణంలో ఉన్నతంగా మీ పరిచర్య జరగటానికి, సేవ జరగటానికి కృప చేయమని వేడుకుంటూ, వెళుతుండగా మీ పిల్లలను క్షేమంగా వారు చేరవలసిన చోటికి చేర్చమని, ఇంతటి జ్ఞానాన్ని తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రి జయశైలి గారికి చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ, ఈ నెలలో 29వ తేదీన ఖమ్మం పట్టణంలో జరిగే బైబిల్ పరిశోధన సదస్సు పగటిపూట, ఆ సదస్సును కూడా మీ చేతులకు అప్పగిస్తూ, అనేక మంది మీ పిల్లలు వచ్చి మీ జ్ఞానాన్ని విని నేర్చుకొని ఆనందంతో వెళ్ళి వారి జీవితాలను మీకు ఇష్టమైనట్లుగా బ్రతికించుకోవడానికి కృప చేయమని వేడుకుంటూ, మరొకసారి మీ చిత్తం అయితే మరలా మేమంతా కలుసుకొని మీ వాక్యాన్ని మాట్లాడుకున్న పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో, భద్రతలో
కాపాడుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.